ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను, గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది, నేను గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కలవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెట్టాడు. అది ఆయన శక్తి, ఆయన ఈశ్వరుడు. ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా? చేసిన కర్మ తెలియదుగా. నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి? అది ఈశ్వరత్వం అంటే. కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది. మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి, అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే, యుక్తాయుక్త విచక్షణ లేకుండా, శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా, విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా, కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే